చెప్దామా సంతోషంగా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక మంచి దినం, శుభ శుక్రవారము. అంటే ఇదొక శుభదినం. ఏమిటా శుభదినం అంటే, మంచివాడిని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు ఇచ్చిన మంచి తరుణం ఇది. బైబిల్ సెలవిస్తున్న మాట, ఈ లోకంలో మంచివాడు అనేవాడు ఎవడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను కోల్పోయినటువంటి వారమే. మంచివాడు అనేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన ఎవరో, ఆయనను తెలుసుకునే భాగ్యం ఏమిటో చక్కగా సహోదరులు పలికిన 7 మాటల్లో ప్రభు యొక్క స్వభావాన్ని తెలియపరిచాడు. ఆయన క్షమించే మనసు గలవాడని, సమాధానపరుడని, బాధ్యత గలవాడని, ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చేవాడని, సంపూర్ణంగా తనకు అప్పగించిన పనిని ముగించేవాడని దేవుడు సిలువలో తన స్వభావాన్ని మనకు తేటగా బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభు ఎవరయ్యానంటే, ఆయన క్షమించేవాడు, ఆయన మంచి మనసు కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, అలాగే తండ్రి చిత్తం నెరవేర్చడానికి దాహం కలిగినటువంటి వాడు, పని పూర్తయ్యేంత వరకు ఎక్కడ విశ్రమించని వాడు అనే విషయాలు చక్కగా సహోదరులు వారి 7 మాటల్లో మనకు పలికారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, అంత మంచి మనిషిని, అంత మంచి దేవుణ్ణి, అంత మంచి మనసు కలవాణ్ణి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకనంటే ఒకప్పుడు మనం పాపులం, ఒకప్పుడు మన స్థితి లోక సంబంధమైంది, ఎలాంటి పరిశుద్ధత లేని జీవితం, వాస్తవికమైన జీవితం కానటువంటిది. అలాంటి మనలను ప్రేమించి ఆయన తన విలువైన రక్తాన్ని వెలగా చెల్లించి మనకు రక్షణను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆ రక్షణ పొందుకోవటానికి మనం ఎలాంటి వారమో, మన నిమిత్తము తను ఎన్ని శ్రమలు పడవలసి వచ్చిందో ఒక్క మాట బైబిల్లో చదివి మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 13 నుండి 22 వచనాల వరకు మనం చదువుదాం. కాబట్టి పిలాతు, నీ మీద వీరేమి నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగితే, యేసు ప్రభు మీద నిందలు మోపుతున్నప్పుడు పిలాతు అడుగుతున్నాడు, నీ మీద వీరు మోపుతున్నటువంటి నిందలు నీవు వినలేదా అని ఆయనను అడిగాను అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇవ్వలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఆ అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అనే ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని. మాట జాగ్రత్తగా వినండి. వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి ఒక కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకు, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో ఎవరిని విడుదల చేయవలనని విడుదల చేయాలని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడుగగా, ఏమి చెయ్యాలని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఆ మాట చాలండి. సిలువ వేయండి అని అందరూ చెప్పిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభు పిలాతు ఎదుట నిలబడ్డప్పుడు పిలాతు ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా, నీ మీద వీళ్ళందరూ ఇన్ని నిందలు మోపుతున్నారు, అది అబద్ధమని మాకు తెలుస్తుంది, అవి వాస్తవాలు కాదని మాకు తెలుస్తున్నాయి. నీవు ఇన్ని అద్భుతాలు చేసిన వాడవు, ఇంత సత్యం ఎరిగిన వాడవు, పరలోకంలో నుండి పంపబడిన వాడవని నా భార్య రాత్రి కాలమందు దేవుని చేత హెచ్చరించబడింది. ఇన్ని సత్యాలున్న నీవు మౌనంగా ఉన్నావేంటి అని అడిగాడు.
యేసు ప్రభువట ఇన్ని నిందలు మోపుతున్నా మారు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడట. అక్కడ ప్రభు అంటాడు, వారు ఎంత అసూయతో ఉన్నారో వీరందరూ అసూయ చేత ఆయనను అప్పగించటానికి వాళ్ళు ఇష్టపడ్డారట. ఆయన చేసిన పొరపాటు ఏంటండి? గుడ్డి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకు కళ్ళు ఇప్పించాడు, వాడికి ఒక వెలుగు వచ్చింది, ఇంట్లో ఉన్న వారిని చూసుకుంటున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, ఒక మంచి పని చేశాడు. కాళ్ళు లేనివాడు డేకుతూ అడుక్కొని జీవిస్తున్న వాడిని ముట్టాడు, బాగు చేశాడు. వాడు కాళ్ళు కలిగి ఇల్లుని కాపాడుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాగే రోగాల చేత పీడింపబడుతున్నారు, వారందరి దగ్గరికి వెళ్ళాడు, ప్రేమగా పలకరించాడు, వాళ్ళని ముట్టాడు, వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు సుఖంగా కుటుంబం అంతా కలిసి ఉంది, వాళ్ళు దుఃఖం లేదు. అలాగే పాపములో శాపములో రోతకరమైన జీవితంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వారి పాపాలను క్షమించాడు, వారికి మార్పు కలుగ చేశాడు. వారు మాట్లాడుతుంటేనే వారిలో ఒక పశ్చాత్తాపం కలిగింది, వారికి ఒక విడుదల కలిగింది. ఇన్ని మంచి పనులు చేసిన వాడిని వాళ్ళు అసూయతో చంపాలని అందరూ ఏకీభవించారట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అడుగుతారు, మరి ఇప్పుడు ఈయనలో ఏ తప్పు కనపడట్లేదు, మరి ఇప్పుడు నేను ఎవరిని విడుదల చేయాలి? ఒక పక్క బరబ్బా అసూయపరుడు, దొంగ, హింసకుడు, బందిపోటు, అసూయతో ఉన్నటువంటి వాడు. ఎవరిని విడుదల చేయాలనంటే ఈ యేసు ప్రభువుని మీరు సిలువ వేయండి అని అందరికీ ఏకవేస్తూ మాకు ఆ అసూయపరుడు కావాలని ఈ అసూయపరులందరూ కూడా కోరుకున్నారట. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేశమంతా కూడా, ఆ ప్రజలందరూ కూడా అసూయతో నిండి ఉన్నారు. అసూయపరుడైనటువంటి బరబ్బాని వాళ్ళు కోరుకున్నారు. యేసు ప్రభులో ఏ స్వార్థం లేదు, ఆయన చేసినవన్నీ మంచివే. అన్ని మంచి పనులు చేసిన వాడిని వాళ్ళు ఏమంటున్నారంటే సిలువ వేసి చంపండి. కేకలు వేశారు, కేకలు వేశారు. ఇప్పుడు నా ప్రభు మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? వారి అసూయకు నేను బలైపోయి బరబ్బాని విడుదల చేయాలి. నేను బలి కాకపోతే బరబ్బా విడుదల కాడు. అతడు అసూయపరుడే, ద్రోహుడే, బందిపోతే, దొంగ, అనేకమైన నీచ అలవాట్లు ఉన్నవాడే. కానీ అతడు జైల్లో ఉన్నాడు, అతడు చెరసాల్లో ఉన్నాడు. అతడు విడిపించబడటమే ప్రభు యొక్క లక్ష్యం, అతడు విడుదల పొందటమే దేవుని యొక్క లక్ష్యం. అప్పుడు మౌనంగా ఉండిపోయి ఆ బరబ్బ కొరకు చివరి రక్తపు బొట్టు చిందించి అతన్ని విడుదల చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అంత అవమానపరచబడి, అంత హింసించబడకపోతే, అంత హేళనకు అప్పగించకపోతే ఆ బరబ్బా విడుదల కాడు. ఆ బరబ్బా విడుదల కావాలంటే ప్రభు బరబ్బా వైపు చూస్తూ, నీ కొరకు నేను త్యాగం చేస్తా కానీ నిన్ను చెరసాల్లో నేను ఉంచను, నీ కొరకు నేను ప్రాణం పెడతానే కానీ నిన్ను నేను చెరసాల్లో ఉంచను అని అతడి కొరకు దేవుడు ప్రాణత్యాగం చేసి అతన్ని విడిపించాడు. ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి, ఆ బరబ్బా ఎవరో కాదు, నీవు నేను. ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, లోకములో బరబ్బా లాంటి ఒక అసూయ స్వభావం కలిగి, సహోదరులను సహించలేక, అనేకుల్ని ఓర్చుకోలేక, అసూయతో జీవితాలను పాడు చేసుకొని వారిలాగా బ్రతకాలి, వీరిలాగా బ్రతకాలి, వారిలాగా చేయాలి, వీరిలాగా ఉండాలి అని అసూయతో, ద్వేషముతో, పగతో మన యొక్క జీవితాలను పాడు చేసుకున్నప్పుడు, మనం తప్పుదారిలో నడిచినప్పుడు, మనం అనేకమైనటువంటి రాంగ్ రూట్లో మనం వెళ్ళినప్పుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ అపవాది బంధకాలలో, అపవాది చెరలో, అపవాది కట్లలో మనం ఉండటం ఇష్టం లేక మనల్ని విడిచిపెట్టుటకు ఆయన మన అసూయనంతటినీ సహించి మౌనంగా ఉండి చివరి రక్తపు బొట్టు కార్చి మనకు విడుదలనిచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఒకరోజు మనది బరబ్బా లాంటి బ్రతికే, ఒకరోజు మనం బరబ్బా లాగానే ద్రోహులం, బరబ్బా లాగానే అసూయపరులం, బరబ్బా లాగానే దొంగలం, బరబ్బా లాగానే స్వచిత్తాన్ని ఆలోచించిన వారం,
బరబ్బలాగానే అనేకమైన నీచ కార్యాలు జరిగించినటువంటి వారమే. అయితే ఒకప్పుడు నా ప్రభు ఆ బంధకాలలో ఉండటం ఇష్టం లేక మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి మన ప్రతి పాపమును ఆయన కడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పాపము నుండి మనకు విడుదల కలుగచేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మీద మోపబడిన ప్రతి దెబ్బ, ప్రతి నింద, ప్రతి అవమానం అదంతా కూడా మనకు రావలసిందే. ఆయనను ఈడ్చుకు వెళ్తున్నారు చూసారా? మన నీచమైన ప్రవర్తనకు, మనం చేసినటువంటి తప్పిదములకు సమాజము ఎదుట మనల్ని ఈడ్చుకొని వెళ్ళాలి. మనం చేసినటువంటి ద్రోహానికి, మనం చేసినటువంటి నీచ పనులకు, మనం చేసినటువంటి అసూయలకు నిలువెల్లున మనల్ని 10 మందిలో నిలబెట్టి, వీళ్ళ మీద నువ్వు అసూయపడింది, వీళ్ళ గురించి నువ్వు మాట్లాడుకుందని మన ముఖాన ఉమ్మి వేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి చెడు స్నేహాన్ని బట్టి, మనం తిరిగిన రోతకరమైన బ్రతుకుని బట్టి నలుగురు ఎదుట ముఖాన గుడ్డ వేసి మనల్ని పిడిగుద్దులు గుద్దవలసింది. మనకు రావలసిన శిక్ష అతని మీద మోపబడింది అనుంది బైబిల్లో. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యెషయా పుస్తకం 53వ అధ్యాయము 4-5 మాటలు మనం చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, నిశ్చయముగా మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అనగా అతని మీద మోపబడెను. ప్రియమైన వారలారా, ఆ శిక్షలు మనకు రావాల్సినాయి. ఒక్కసారి ఆయన ముఖము, రక్తసిక్తమైన ముఖం చూడండి. చిల్ల పెంకుల వల్లే లేచిన ఆ శరీరాన్ని, ఒక భూమిని దున్నినట్లుగా కొరడాల చేత కొట్టబడి ఆ దున్నబడ్డ ఆ శరీరాన్ని చూసినప్పుడు మనం చాలాసార్లు, యేసు ప్రభువా నీకు ఇన్ని శ్రమలు ఎందుకయ్యా, ఇన్ని బాధలా నాయనా అని మనం కంటతడి పెడతాం. యేసు ప్రభు ఆ టైంలో అన్న మాట ఏమిటంటే, అమ్మా అయ్యా నా గురించి మీరు ఏడవకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. ఇవి నేను భరించి మీకు ఒక విడుదలిచ్చాను. మీరు మీ తదనంతరం వారు ఈ శిక్షకు బలి కాకుండానట్లుగా నేను భరిస్తున్నాను. అయితే వారు ఇంకెన్నడూ పాపం చేయకుండానట్లుగా, వారు ఇంకెన్నడూ అక్రమమైన మార్గంలో వెళ్ళకుండానట్లుగా వారి కొరకు మీరు ప్రార్థన చేసి వారిని కాపాడుకోండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శిక్షట మన పైన మోపబడిందట. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతడు గొర్రెనే కానీ, మేకనే కానీ, ఎద్దునే కానీ పవిత్రమైన వాటి నుండి తీసుకొచ్చినప్పుడు అతడు చేసిన పాపాన్ని బట్టి అమాయకమైన ఆ గొర్రె కానివ్వండి, ఆ మేక కానివ్వండి, ఆ ఎద్దు కానివ్వండి, దాని మీద చెయ్యి మోపినప్పుడట ఆ ఎద్దు ఆ వ్యక్తి పాపము నిమిత్తమై బలియాగమైపోవాలట. ఆ ఎద్దు ఏమీ చేయదు, ఆ గొర్రెకేమీ పాపం తెలియదు, అది పరిశుద్ధమైన సముఖంలో ఉన్నాయి. కానీ ఇతడు చేసినటువంటి పాపము నిమిత్తము, ఇతడు చేసినటువంటి అక్రమముల నిమిత్తము ఆ గొర్రెని తీసుకొచ్చి దాని మీద చెయ్యి మోపినప్పుడు ఆ వ్యక్తి కొరకు అది తల వంచి బలి ఇవ్వాలట. చూడండి ఆ మాట, లేవియాకాండం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి అక్క.
నీవు ఆ. ఇశ్రాయేలుతో ఇట్లనుము మీలో ఎవడైనను యెహోవాకి బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి గాని మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మొగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తం ప్రాయచిత్తముగా కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరించబడును. ఇప్పుడు ఆ బలి పశువే తప్పు చేయలేదు, ఆ గొర్రె ఏ తప్పు చేయలేదు. బలి అర్పించబడుతున్నటువంటి వదకు తేబడిన ఆ జంతువు ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిన వాడి నిమిత్తము తన మీద చెయ్యి మోపగా అది తప్పు చేసిన వాడిని క్షమించు ప్రభు అని అది బలియాగం అవ్వాలట. అలాగే యేసు ప్రభుని గురించి రాయబడ్డ మాట, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకములో ఉన్న పాపమంతటి ఆయన పైన మోపిరా ఆయన బలియాగమయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బలియాగం అవ్వటానికి ఒకే ఒక కారణం అసూయ. వాళ్ళు అసూయపడ్డారు. ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన సాత్వికమును, ఆయన క్షమించే మనసును, ఆయన కఠినమైన బోధను వాళ్ళు ఓర్చుకోలేక అసూయపడ్డారు. ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి, ఆ రక్తము చేత కడగబడి ఎంతో కాలమైంది. మనం ఆయన రక్తాన్ని స్వీకరించి ఎంతో కాలమైంది. ఈరోజు మరొకసారి ఆయన శిలువ ధ్యానాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నదంతా అసూయ. లోకములో ఉన్న వారందరూ ఆయనను సిలువ వేయండి అన్నారు, బరబ్బాని విడుదల చేయండి అన్నారు. అంటే లోకములో ఉన్నదంతా అసూయ. అసూయ సంఘములోనికి రాకూడదు. సంఘములోనికి రాకుండా నిబంధన చేయటానికే ఆయన ఆనాడు బలియాగమయ్యాడు. మన పాపమంతా కూడా తనపైన మోపబడింది. పాపం నుండి మనం విడుదల పొందాం, విమోచన కలిగింది. అయితే ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నాం? మన ప్రశ్న ఒకటే. ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, సంఘంలోకి అసూయ ప్రవహించిందా? ప్రియదేవుని బిడ్డలారా, మనం చనిపోతాం. అసూయ అనేది లోకం, అది ప్రవహిస్తే, అది ప్రవేశిస్తే చనిపోతాం. ఈరోజు ఎన్నో కుటుంబాలలో అసూయ, భార్య భర్తల మధ్యలో అసూయ, విడిపోతున్నారు. సంఘాలలో అసూయ, విడిపోతున్నారు. వ్యాపారాలలో స్నేహితుల మధ్యలో అసూయ, విడిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అసూయ ఎవరిలోకైతే వస్తుందో, అసూయ ఎవరిలో ఉంటుందో వాళ్ళు శరీర సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కాదు. ఆత్మ సంబంధంగా మనల్ని కట్టడానికి అసూయని జయించిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఈరోజు నువ్వు అసూయని జయించకపోతే నువ్వు పాపములో ఉన్నట్లే. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. ఆ మాట చదువుదామా? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. అసూయ మీలో అసూయయు కలహమును ఉండుట మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను. చాలండి, అక్కడ అంటాడు మీలో అసూయలు ఉంటే మీరు శరీర సంబంధులే, ఆత్మ సంబంధులు కారు. అంటే మీ కొరకు ప్రభు చిందించిన రక్తం అది వ్యర్థమైపోతూ బాహాటంగా మీరు ప్రభుని ఏం చేస్తున్నారంటే అవమానపరుస్తున్నారు. మనలో అసూయ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు బరబ్బాని విడుదల చేయడానికి ఆయన ఎంతైతే అవమానపరచబడ్డాడో, ఆనాడు బరబ్బాని విడుదల చేయడానికి ఆయన ఎంతైతే శ్రమపడ్డాడో, ఈరోజు మనలో అసూయ ఉంటే బాహాటంగా ప్రభును మనం అలాగే అవమానపరుస్తున్నాం, అలాగే హేళన చేస్తున్నాం, అలాగే వంచిస్తున్నాం. కనుక కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ అంటాడు,
అట్టి అసూయ మనలో ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే మీరు ఆత్మ సంబంధులు కారు కానీ శరీర సంబంధులే అంటాడు. బాగా చెప్పనివ్వండి ప్రియ దేవుని బిడ్డారా. ఆనాడు ఏదేను తోటలో దేవుని మహిమకరంగా కట్టవలసిన కుటుంబం, త్రోసివేయబడిన దేవదూత అసూయ చేత కుటుంబాన్ని చంపేసింది. తనకు రావలసిన స్థానం, తనకివ్వవలసిన ఘనత ప్రభు ఇవ్వలేదని తనలో ఉన్న పాపాన్ని చూసి త్రోసివేసినందుకు అది అసూయ పడింది. ఈ రోజున జాగ్రత్తగా వినండి. పాపాన్ని ఖండించినప్పుడు, పాపము తొలగించుకోమని చెప్పినప్పుడు, పాపాన్ని బాహాటంగా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నీ అవిధేయతని జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నీలో ఉన్న కొరతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అది నువ్వు తొలగించుకోకపోతే నీవు అసూయపరుడిగా మారిపోతావు. ప్రియదేవుని బిడ్డారా, ఆ అసూయ నిన్ను, నీ కుటుంబాన్ని పతనం చేస్తుంది. కనుక మనము సరిదిద్దబడాలి. నీవు క్రమపరచబడాలి. నీవు ఆత్మ ఫలాల చేత నింపబడాలి. ఆత్మ వరాల చేత నీవు అభివృద్ధి పరచబడాలి అని పరిశుద్ధాత్ముడు మనల్ని క్రమపరుస్తున్నప్పుడు, ఆ క్రమానికి మనం ఒప్పుకోకపోతే మనలో అసూయ కలుగుతుంది. ఆనాడు ఏదైనా తోటలో వద్దు అన్నాడు, ఆ పని చేశారు. అది అసూయ చేపించింది కనుక ఆ కుటుంబం పతనమైపోయింది. అదే కుటుంబంలో నుంచి పుట్టినవాడు తమ్ముడు ఎదుగుతున్నాడు, చూడలేకపోయాడు. తమ్ముడు ఆశీర్వదించబడుతున్నాడు, ఒప్పుకోలేకపోయాడు. కారణం ఏంటంటే ఆ అసూయ తమ్ముడిని చంపింది. ఈ రోజున జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డారా. ఒక మనిషిలో అసూయ, ఒక వ్యక్తి ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తి దీవించబడుతుంటే అసూయపరులుగా మారిపోతున్నారు. ఒక వ్యక్తులు అభివృద్ధి పరచబడుతున్నా, ఆశీర్వదించబడుతున్నా, ఘనపరచబడుతున్నా వారు ఓర్చుకోలేకపోతున్నారు. అది అసూయ. ప్రియ దేవుని బిడ్డారా, ఒక వ్యక్తి ముందు పొగిడినప్పుడు లేదా మనం ఒప్పుకున్నప్పుడు, వారిని మంచి అన్నప్పుడు వింటున్న పక్కవాడిలో అసూయ కలుగుతుంది. జాగ్రత్త. అసూయ అనేది లూసిఫర్ స్వభావం. ఆ స్వభావం మనలో ఉంటే అది మనల్ని పడగొడుతుంది కానీ నిలబెట్టదు. దాన్ని జయించటానికి నా ప్రభు అక్కడున్నటువంటి వారందరూ కేకలు వేశారట, ఆ మంచు మాకు అక్కర్లేదు, అసూయ కావాలని. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ గుడ్ ఫ్రైడే దినాన ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఒకటే, నేను లోకము అనగా అసూయను జయించాను. అసూయ ఒక చెద, అసూయ ఒక పాపం. అది ఎవరిలోనికి ప్రవేశిస్తుందో వారి ద్వారా కుటుంబం అంతా పతనమైపోతుంది. చూడండి, తమ్ముడు దీవించబడుతుంటే అన్న ఓర్చుకోలేకపోతున్నాడు. ఈరోజు ఎన్ని కుటుంబాలు లేవు? బయట అన్యులు పక్కన పెట్టండి, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మన కుటుంబాలలో, మన జీవితాలలో ఒక వ్యక్తిని గణపరిస్తే ఇంకొకళ్ళు అసూయతో ఉంటున్నారు. ఒక వ్యక్తి దీవించబడుతుంటే ఇంకొకళ్ళు సణుగుతున్నారు. సహజంగా జనరల్గా మనం మాట్లాడుకునే మాటలు, వీడేంది ఓవర్ చేస్తున్నాడు, వీడేంది బాగా నిన్నక మొన్న చెక్కు చేస్తున్నాడు, ఈ మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అది అసూయతో వస్తున్న మాట. ఏంటిది ఎక్కువ చేస్తుంది, ఇది తేడా కనపడుతుంది ఏంటి, దీని ప్రవర్తన ఎట్లా ఉందేంటి, అసూయతో కూడిన మాటలు. ప్రియమైన వారలారా, ఈ అసూయ నువ్వు శరీర సంబంధిగా మారుస్తుంది. కనుక దానిని నా ప్రభువైన యేసుక్రీస్తు జయించటానికి చివరి రక్తపు బొట్టు కూడా తనలో ఉంచుకోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం, జనరల్గా మాట్లాడుకుంటాం ఆ మాటలు, కానీ అది అసూయ అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆ అసూయ అనే విత్తనాన్ని నువ్వు నాటుతున్నావు. ఆదాము అవ్వ నాటారు, కొడుకులో కోశారు. ఒక కొడుకును చంపిండు, ఒక కొడుకు మరొక కొడుకును చంపిండు. నేను అంటాను, ఆ అసూయ అనే వేరును నువ్వు పెళ్ళగించుకోకపోతే, ఆ అసూయ అనే వేరును నువ్వు తొలగించుకోకపోతే, ఇదిగో ఇప్పుడే గొడ్డలి వేరున ఉంచబడింది అన్నాడు. అది అసూయతో కూడిన వేరు. ఆ చెట్టంతా చేదు కాకమునిపే, ఆ చెట్టుకు చేదు ఫలాలు రాకమునిపే నువ్వు దాన్ని తొలగించుకోవాలి. లేకపోతే చెట్టు ఎదిగిందా, ఫలాలు పండుతాయి, ఆ ఫలాలు చేతికి రా. ప్రియదేవుని బిడ్డలారా, చేదు ఫలాలు. నేను మంచి ద్రాక్ష తోట నాటానంటాడు, చెమటను రక్తంగా మార్చి ఆ పొలాన్ని దున్ని ఆయన మంచి తోట నాటాడు. ఆయన అంటాడు, నేను నాటిన తోట మంచిది, మంచి ఫలాలు ఇవ్వాలి, కానీ తింటానికి వచ్చేసరికి చేదు ఫలాలు ఉన్నాయన్నాడు. ఈ రోజున నీ దగ్గర ఫలాలు చేదుగా కనిపిస్తున్నాయి మన దేవునికి.
ఈరోజు నీ దగ్గర నుంచి వచ్చే మాట, నీ దగ్గర నుంచి వచ్చే ప్రార్థన ఒకవేళ చేదుగా ఉందేమో. చూడండి, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని కూడా రాస్తూ అంటాడు, మీరు ఆత్మ సంబంధంగా కట్టబడుతున్నటువంటి ఆత్మ ఫలాలు కనుక మీలో అసూయలు ఉండొద్దు అంటాడు. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి 24వ వచనమా. మరియు క్రీస్తు ఇట్టి వాటికి ఆత్మ అయితే ఆత్మఫలమేమనగా దాని కింద ఇంకా ఇట్టి వాటికి ఆ. విరోధమైన నియమమేదియూ లేదు. ఆ. క్రీస్తు యేసు సంబంధులు ఆ. శరీరమును దాని ఇచ్చలతోనూ ఆ. దురాశలతోనూ చిరువేసి ఉన్నారు. ఆ. మనము ఆ. ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఎస్, మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. చూడండి, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరికొకరము వివాదము రేపకయు, ఒకని యందొకరము అసూయ పడకయు. ఆ మాట జాగ్రత్తగా వినండి. ఒకని యందు ఒకడు అసూయ పడకయు, అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. వృధాగా అతిశయపడక ఉందుము. ఏమంటున్నాడు అక్కడ? మనము ఆత్మానుసారంగా కట్టబడుతున్నామా? మనకొక క్రమం ఉంది. ఏమిటా క్రమం? అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, పగలు ఉండకూడదు. మనం ఆత్మ ఫలాలు, అవి ప్రేమ, సాత్వికము, దీన మనసు, అవి కల్వారి శిలువలో మనకు అనుగ్రహించాడు. ఇదిగో ఆయన స్థానాన్ని మనకు అనుగ్రహించి మన స్థానం ఆయన తీసుకున్నాడు. అది ఉన్నతమైన స్థానం. ఆ స్థానానికి మనం అర్హులుగా మార్చి, ఇదిగో నేను కూర్చున్న సింహాసనాన్ని మీకు ఇస్తున్నా, ఈ సింహాసనం మీద ఏలుబడి చేసే స్వభావాలు, క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు, సమాధానకరమైన మనస్సు, అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, బాధ్యత కలిగిన మనస్సు, ఆ పనిని పూర్తి చేసే మనస్సు. నా స్థానం మీకు ఇచ్చింది, మీ స్థానాన్ని నేను తీసుకున్నాను, నా ఉన్నతమైన స్థానాన్ని మీకు ఇచ్చానన్నాడు. ఆ స్థానం కలిగిన మనల్ని అంటాడు పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ, ఇది క్రమమైన జీవితం. ఆత్మ కలిగావా? నీకు ఆత్మ ఫలాలు ఇస్తున్నాడా? ఆ ఫలం ఒక క్రమం చొప్పున దొరుకుతుంది నీకు. నువ్వు దీనుడవైతే నీకు సాత్వికమనే ఫలం దొరుకుతుంది. నిన్ను నీవుగా తగ్గించుకుంటే, నీలో ఉన్న ద్వేషాన్ని తొలగించుకుంటే ప్రేమ అనే ఫలం నీకు దొరుకుతుంది. కాబట్టి ద్వేషం అనే మనస్సు నువ్వు లేకుండా, స్వార్థం అనే మనస్సు లేకుండా, కోపం అనే మనస్సు లేకుండా, కక్షలనే మనస్సు లేకుండా నీవు సాగిపోయినప్పుడు నీవు ఆ ఫలాలకు యోగ్యుడిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫలిస్తున్నట్టు కనిపిస్తుంటే ప్రభు అంటాడు, ఈ పండు మంచిదని తింటుంటే నాకు చేదు కలుగుతుంది. మంచి ద్రాక్ష అనే తోట నాట. ఆయన రక్తము చేదేది కాదు, చేదును స్వీకరించి మంచి ఫలాన్ని మనకిచ్చాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నువ్వు జయించవలసింది ఏమిటో తెలుసా? నీలోనికి రాకుండా ఏ రక్తమైతే నిన్ను కాపాడుతుందో తెలుసా? పరిశుద్ధమైన, నిష్కళంకమైన, లోకాన్ని జయించిన ఆ రక్తము నిన్ను కాపాడేది. అసూయ, ద్వేషాలు నీలోనికి రాకుండా కాపాడుతుంది. ఈరోజు నువ్వు వాటికి సమయం ఇచ్చావా? ఒకప్పుడు నీవు ఇలాంటి బరబ్బా స్వభావం కలిగినటువంటి వాడివి. ఆ స్వభావాన్ని పూర్తిగా తొలగించి ఆయన మనకు బాప్తిసం ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ఆ నూతనమైన స్వభావం మనకు అమరుస్తున్నాడు, కలుగజేస్తున్నాడు అని పౌలు గారు తన ప్రియ కుమారుడు, ఆత్మీయ కుమారుడైనటువంటి తీతుకు రాస్తున్నాడు. ఆ మాట కూడా ఒకసారి చదవండి. తీతు పుస్తకం 3వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఎందుకనగా మనము కూడా మునుపు బరబ్బా స్వభావం కలిగినటువంటి వారము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనికొకడు
ఒకని యందు ఒకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన యేసు యొక్క దయయు దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను బాప్తిస్మము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయట ద్వారాను పరిశుద్ధాత్ముడు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు బరబ్బ స్వభావం, అసూయ, కక్షలు కలిగినటువంటి వారమే. ఆయనను అంగీకరించిన తర్వాత ఆయన ప్రశస్తమైన రక్తము ద్వారా మనము కడగబడి పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో ఆయన స్వభావాలు మనం ధరిస్తున్నాం. ఆయన స్వభావాలు మనకి అలంకరింపబడుతున్నాం. ఈరోజు ఆ స్వభావాలు అలంకరింపబడుతున్న తర్వాత ఆ చెట్టుకు ఫలాలు కనపడాలండి. ఫలాలు కనపడాలా? కొత్త వారమా పూత కనపడాలి, ఇంకా కొత్త వారమా ఎదుగుదల కనపడాలి, ఎదిగిన అనుభవం కలిగిన వారమా ఫలము కనపడాలి. ఈ రోజున మన దగ్గర ఏది ఉంది? ప్రియమైన వారలారా, పండుగలు చేసుకుంటాం, సిలువను ధ్యానిస్తాం, ఆయన రాకడను గురించి పాటలు పాడుతాం, భక్తి శ్రద్ధలు కలిగినట్లుగా ఉంటాం. ఈరోజు నీలో అసూయ ఉంటే నువ్వు శరీర సంబంధివి. ఒకప్పుడు నీది నాది బరబ్బ స్వభావం. ఆ స్వభావాన్ని కొట్టివేసి ఆయన స్వభావం ఇచ్చుటకు ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ క్రమపరుస్తున్నట. ఆత్మ వచ్చిన పని ఒకటి. ఎందుకంటే ఈ శరీరానికి హద్దు అదుపు ఉండదు, నోటికి అదుపు ఉండదు, కంటికి అదుపు ఉండదు, కాళ్ళకి బంధకాలు ఉండవు, చేతులకు అదుపు, మనసుకు తగినట్లుగా ప్రవర్తించే శరీరం ఇది. దీన్ని క్రమపరచుటకు ఆయన పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనల్ని క్రమపరుస్తూ ఉంటాడు. మన ఆవేశాన్ని అణుస్తాడు, మన హెచ్చింపును తగ్గిస్తాడు. ఎందుకంటే మనం ఆయన స్వభావము ధరించడానికి, ఆయన స్థానానికి వారసులుగా మనల్ని పిలిచాడు. కనుక ప్రియమైన వారలారా, అసూయ అనేది అపవాది సంబంధమైంది. సాక్షాత్తు అది అపవాదే. అసూయ పడ్డ కారణంగానే త్రోసివేయబడింది. త్రోసివేయబడిన ఆ అసూయ విస్తారంగా అనేకుల్లోనికి రావడానికి ఇష్టపడుతుంది. ఈ రోజున సంగమా, నీ ఎదుట ఎవరైనా ఎదిగారా? దేవుడు వారికి ఇచ్చిన కృపనని వారిని గణపరచు. అలాగే నీకు లేదు, వారికి ఉందా? దేవా, వారికి ఇచ్చినందుకు సంతోషం అని చెప్పు. నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలయ అని చెప్పు. నీ ముందు ఒక వ్యక్తిని గణపరిచారా? నీ అసూయ పడకు ప్రియదేవుని బిడ్డారా. నీ స్థానం కొరకు, నీలో మార్పు కొరకు, నిన్ను గణపరచుటకు దేవుడు కార్యాలు నీ కళ్ళ ముందు చూపిస్తుంటాడు. నిన్ను అణచుటకు, నీలో ఉన్న చేదు తొలగించుటకు, నీలో ఉన్న బలహీనత కడగటానికి నీ కళ్ళ ఎదుటే నా దేవుడి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. వాటన్నిటి విషయంలో నువ్వు ఆత్మ సంబంధమైన శ్రద్ధ గలవాడవై ఉండాలి. అందుకే పౌలుగా అపోస్తలుడైనటువంటి పేతురు అంటాడు, నువ్వెలా కట్టబడుతున్నావు? నువ్వు ఆయనని నిజంగా రుచి చూసినట్లయితే నీవు ఆ బండ మీద కట్టేటప్పుడు కుడి ఎడమలకు తొలగపోకు. నువ్వు ఒక మందిరంగా కట్టబడుతున్నావు. రేపు ఆయన ఎదుట నువ్వు ప్రత్యక్షపరచబడాలి అని అంటాడు. ఆ మాట చదువుకొని మనం ముగిద్దాం. చదవండి ఆ మాట. 1 పేతురు 2వ అధ్యాయము 1 నుండి 5 మనం చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, నీవు రుచి చూసి ఉన్నట్లయితే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును జీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ
సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఆ. ఇదిగో నేను ముఖ్యమును ఆ. ఏర్పరచబడినదియు ఆ. అమూల్యమును నాకు మూలరాతిని ఆ. సియోనులో స్థాపించుచున్నాను. చాలండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి ఈ విలువైన రక్షణ, ఈ విలువైన క్రమమైన జీవితం దేని ద్వారా ఆపేక్షిస్తూ కట్టబడి అంటాడంటే పేతురు గారు, నిర్మలమైన వాక్యము చేత. ఇప్పుడు ఈ రక్షణ క్రమము నువ్వు దేని ద్వారా కట్టబడుతున్నావు? నిర్మలమైన వాక్యం అంట. ఆ వాక్యములో కలుషితం లేదు, ఆ వాక్యములో కపటం లేదు, ఆ వాక్యములో ద్వేషం లేదు, ఆ వాక్యములో ఉన్నదంతా మంచితనమే. ఆ మంచితనం మనకు నేర్పించేది ఏమిటంటే, ఇదిగో నీవు ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నావు కాబట్టి నీలో ద్వేషం ఉండకూడదు, నీలో అసూయలు ఉండకూడదు, మీలో మనుష్య రీతి ఆలోచనలు ఉండకూడదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని పేతురు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు కల్వరి శిల్వ ధ్యానాన్ని ధ్యానిస్తున్నాం. ఆయన ఈ రోజున ఒక శుభ శుక్రవారం అని ఎందుకన్నాడంటే, మంచిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు సంఘంగా ఎదుగుతున్నారు, రాకడకు సిద్ధపడుతున్నారు. మంచిని జ్ఞాపకం చేసుకోండి. మంచిని అనుసరిస్తున్న నీవెలా ఉన్నావు? మంచిని ప్రేమిస్తున్న నీవెలా ఉన్నావు? మంచిని వెంబడిస్తున్న నీవెలా ఉన్నావు? మంచి కొరకు అడగటానికి నీవు బలులు అర్పిస్తున్న, ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్న నీవు ఎలా ఉన్నావో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఆయన సిలువ వేయబడింది అసూయతో. మంచిని ఎవరు లెక్క చేయరు, యథార్థతను ఎవరు ఒప్పుకోరు, క్రమాన్ని ఎవరు ఇష్టపడరు. జాగ్రత్త, అంత్య దినములివి. ఈ అంత్య దినములలో దుర్బోధలు, ఇచ్చకపు మాటలు, లోక స్నేహాలు, మనుష్య ప్రేరేపణలకు మనుషులు దగ్గరవుతారు. మంచితనానికి, యథార్థతకి, క్రమానికి ఎవరు ఇష్టపడరు. అయితే నువ్వు బరబ్బాగా జీవిస్తున్నావా? క్రీస్తును పోలి నడుస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకవేళ బరబ్బా స్వభావమైనటువంటి అసూయలు, ద్వేషాలు నీలో ఉన్నట్లయితే ఇంకా నీవు శరీర సంబంధమే. రక్షించబడినప్పటికీ, బ్యాప్టిజం తీసుకున్నా అని అనుకుంటున్నప్పటికీ నీలో ఉన్న అసూయను నువ్వు తొలగించుకోకపోతే నువ్వు శరీర సంబంధివే. ఎంత ఆత్మ సంబంధమైన బలులు అర్పిద్దామన్నా, ఎంత ఆత్మ సంబంధంగా ప్రయాసపడదామన్నా నీకు అది వల్ల పడదు. కనుక ఈ శుభదినమున నా ప్రభు చెప్తున్నాడు, నేను అసూయను జయించాను. మనుషులందరూ ఈ అసూయను సిలువ వేయండి అన్నారు, వాళ్ళ వల్ల కాలేదు. తిరిగి పునరుత్థానుడే లేచాడు. ఆ అసూయ అంతా కూడా చంపాలని చూసింది. ఎప్పటికైనా నిలబడేది నీతే, ఎప్పటికైనా నిలబడేది యథార్థతే, ఎప్పటికైనా నిలిచి ఉండేది సత్యమే. ఆ సత్యము నోరు ముయ్యాలని, ఆ సత్యాన్ని ఏదో చేయాలని వాళ్ళు సిలువ వేశారు, కానీ వారి వల్ల కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నీవు సత్యము కొరకు ప్రాకులాడుతున్నావేమో, సత్యము కొరకు జీవిస్తున్నట్లయితే, సత్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని అనేకమైన నిందలు భరిస్తున్నట్లయితే, నేను అంటాను, ఒక రోజున నువ్వు ప్రభుతో కూర్చోగలుగుతావు, ప్రభుతో భోజనం చేయగలుగుతావు, ప్రభుతో నువ్వు ఆరాధన చేయగలుగుతావు. కనుక ఒకవేళ అసూయ ఉన్నట్లయితే నువ్వు ఇంకా శరీర సంబంధివే. నీ కొరకు మరొక రోజున ఈ దినాన్నిచ్చి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి ఆలోచనలు కానీ, అలాంటి బుద్ధులు కానీ, ఒకవేళ చేదు ఫలాలు కానీ ఉన్నట్లయితే వాటిని ఈ రోజున ప్రభు ప్రేమను పట్టి, ఆయన కల్వరి శిలువలో మరొకసారి ఆయన పలికిన ఆ 7 మాటలు జ్ఞాపకం చేసుకొని, నిన్ను నేను పిలిచింది క్షమించటానికి, నిన్ను నేను పిలిచింది నా దాహం తీర్చడానికి, నిన్ను నేను పిలిచింది ఇదిగో నా వలే బాధ్యతగా నువ్వు ఉండటానికి, నిన్ను నేను పిలిచింది సమాప్తము చేసి నా తండ్రి చిత్తము నెరవేర్చటానికి అని ప్రభు పలుకుతున్నాడు. ఒకవేళ మనం వాటికి యోగ్యంగా ఉన్నామా లేదా మనల్ని మనమే పరీక్షించుకుందాం. చేదున్నదా? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు విత్తుతున్నది చేదు, కోసేది కూడా చేదే ఉంటుంది. అలాంటిది లేకుండా ప్రభు ఆత్మ సహాయం పొందుకొని వాటిని తొలగించుకొని పరిశుద్ధపరుచుకొని ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి ఉన్నతమైన కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.